76th question. A fish can move easily in water because of its. ఫిష్ వాటర్లో ఈజీగా మూవ్ అవుతుంది. ఈజీగా మూవ్ అవ్వడానికి గల కారణం ఏంటి? దాని యొక్క వెయిటా, స్కేల్స్ పొలుసులా, బోన్సా, స్ట్రీమ్ లైన్డ్ షేపా? సో వాటర్లో ఈజీగా కదలడానికి దాని రీజన్ ఏంటి అని అంటే స్ట్రీమ్ లైన్డ్ షేప్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. స్ట్రీమ్ లైన్డ్ షేప్ అనేది కరెక్ట్ ఆన్సర్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next question, 77th question. See here. The friction between two stationary objects is. రెండు కదలకుండా ఉండే ఆబ్జెక్ట్స్ మధ్యన ఉండే ఫ్రిక్షన్ ఏమంటారు? నిశ్చల స్థితిలో ఉన్న రెండు వస్తువుల తలాల మధ్య ఉండే ఘర్షణ. నిశ్చల స్థితిలో కదలకుండా ఉండే రెండు వస్తువులు లేదా రెండు తలాల మధ్య ఉండే ఘర్షణను, రెండు తలాల మధ్య ఉండే ఫ్రిక్షన్ని ఏమంటారు? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటారు. దొర్లుతూ ఉన్నప్పుడు ఉంటే రోలింగ్ అనాలి, జారుతూ ఉంటే స్లైడింగ్ అనాలి. డ్రాగ్ అంటేనేమో లిక్విడ్స్ కానీ గ్యాసెస్ కానీ మధ్య వాటి ప్రెషర్ని డ్రాగ్ అంటారు. 78 క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్లైడింగ్ ఫ్రిక్షన్? ఇందులో స్లైడింగ్ జారుతూ ఉండే ఫ్రిక్షన్కి ఎగ్జాంపుల్ చెప్పమంటున్నాడు. కార్ టైర్ రోలింగా, స్లెడ్జ్ స్లైడింగ్ ఆన్ స్నో. ఇది స్లెడ్జ్ ఉండాలి, ఓకేనా? స్లెడ్ స్లైడింగ్ ఆన్ స్నో. బోట్ మూవింగ్ ఇన్ వాటర్. బోట్ అనేది మూవ్ అవుతా ఉన్నది, అది స్లైడింగ్ తీసుకోవచ్చా? ఫాలింగ్ ఫీదర్ అంటే ఏంటిది? ఏదైనా ఒక మన పక్షుల యొక్క ఈకలు ఉంటాయి కదా, అవి రాలి కిందికి పడిపోవడం అనేది. కాబట్టి ఇందులో స్లైడింగ్ దేనికి మంచి స్లైడింగ్ ఎగ్జాంపుల్ ఏంటి? దిస్ వన్, స్లెడ్జ్ స్లైడింగ్ ఆన్ స్లో అవడము జరుగుతుంది. దట్ ఈస్ వాట్ స్లైడింగ్. 79th క్వశ్చన్ చూడండి. ద ఫ్రిక్షన్ ఎక్స్పీరియన్స్డ్ వైల్ రైటింగ్ విత్ ఎ చాక్ ఆన్ బోర్డు మీద మనం రాస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండే ఫ్రిక్షన్ ఏమంటారు? బోర్డు మీద జారుకుంటూ రాస్తూ ఉంటాం కాబట్టి స్లైడింగ్ ఫ్రిక్షన్ అనాలి. రోలింగ్ చాక్ పీస్ ఇట్లా తిరుక్కుంటూ రాస్తలేము కాబట్టి రోలింగ్ కాదు. స్టాటిక్ అంటే కదలకుండా ఉన్నప్పుడు అప్లై అయ్యే ఫ్రిక్షన్ని స్టాటిక్ అంటాము కాబట్టి ఇది కూడా కాదు. ఫ్లూయిడ్లో ఉండే ఫ్రిక్షన్ని డ్రాగ్ అంటాము, అది చాక్ పీస్ అనేది ఫ్లూయిడ్ కాదు. కాబట్టి మన ఆన్సర్ ఏం పెట్టాలి? స్లైడింగ్ ఫ్రిక్షన్. విచ్ ఫ్రిక్షన్? స్లైడింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 80. క్వశ్చన్ నెంబర్ 80. ద మోషన్ ఆఫ్ రెయిన్ డ్రాప్స్ ఈజ్ అపోజ్డ్ బై. రెయిన్ డ్రాప్ ఇట్లా కిందికి పడతా ఉంటాయి కదా, దీని మోషన్ ఏది అపోజ్ చేస్తుంది? ఇక్కడ ఉన్న గాలి అపోజ్ చేయడం జరుగుతుంది. ఎయిర్ అపోజ్ చేస్తుంది. కాబట్టి ఎయిర్ యొక్క ప్రెషర్ని ఏమనాలి? ఎయిర్ డ్రాగ్ అనాలి. ఎయిర్ డ్రాగ్ అంటారు. ఇది ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ కూడా అవుతుంది, ఎందుకంటే గాలి ఎప్పుడు కదులుతూ ఉంటుంది కదా. ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ లేదా దీన్ని ఏమంటారు? ఎయిర్ డ్రాగ్ అంటారు.